మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై కోవెలకుంట్లలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని మంత్రికి సవాల్ విసిరారు. పదవులకు రాజీనామా చేసి రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దామని ఛాలెంజ్ చేశారు. తనను ఓడిస్తే శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని కాటసాని రామిరెడ్డి ప్రకటించారు. సవాల్ 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 అని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పినాను, అయ్యా నువ్వు రాజీనామా చేసినా నీ యొక్క అవినీతి మీద, నువ్వు చేసినటువంటి అభివృద్ధి మీద, నీ గవర్నమెంట్లో సంక్షేమ కార్యక్రమాలు చేసినానని చెప్తా ఉన్నావు కదా, వాటి మీద డే టు టైం పర్మిషన్ నువ్వే తీసుకో. ఎక్కడ వస్తావో పెట్రోల్ బంక్ సెంటర్ అయినా సరే తోక ముడుస్తా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. ఎక్కడ అవినీతి బయటపడుతుందో, ఎక్కడ మంత్రివర్గం నుంచి తొలగిస్తారో భయపడతా ఉన్నాడు. చెమటలు పడతా ఉన్నాయి ఆయనకు. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే చెమటలు పడతా ఉన్నాయి, భయపడిపోతా ఉన్నాడు. నేను రాజీనామా చేయమని చెప్పి